ఓయ్ ఏం చేస్తున్నావు? ఏంటిది? ఇందాకుండిన ప్రసాదం అనుకుంటానక్క. ఓహో, ఆశ ఇంకా చావలేదా? నువ్వింకా నా కొడుకు దీన్ని తింటాడనుకున్నావా? తినడుగాక తినడు. అనవసరపు ప్రయాసలు పడకుండా నువ్వు వండుకున్నది నువ్వే తిని బజ్జో. పస్తులతో ఉండకుండా కడుపన్నా నిండుతుంది. బాగా చెప్పావక్క. ఇదిగో వల్లి, వినపడిందిగా. చూసింది చాలు. నీ ప్రసాదానికి ఈగలు ముసరక ముందే దయచేయి. నువ్విక్కడ ఎంతసేపున్నా నీ ఆలోచన నెరవేరదుగాక నెరవేరదు. నా కొడుకు ఆల్రెడీ కడుపు నిండా తిని పడుకున్నాడు. కదులు. అవునా? వెళ్లాల్సిందేనా అత్తా? ఏ వల్లి, ఇంకోసారి నేను అత్తా గిత్త అన్నావంటే అట్ల కడకాల్చి వాతలు పెడతాను. జాగ్రత్త. వాతలు పెడతారా? పెడతా. అట్ల కడకాల్చా? ఏ అక్క చెప్తే వినపడి కూడా మళ్ళీ అడుగుతావే? కన్ఫర్మ్ చేసుకుందామని చిన్నత్త. ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. అయితే ఏం చేస్తావు? నేనేం చేస్తాను? చేయాల్సిన వాళ్లే చేస్తారు. కోడలి ఒంటిని అట్ల కాడతో కాల్చేసినందుకు గృహహింస చట్టం కింద సెక్షన్లు సరిగ్గా నాకు తెలియవు గాని కనీసం 7 ఏళ్లు శిక్ష వేస్తారనుకుంటా అత్తా. సహాయం చేసినందుకు చిన్నత్త మీకు కూడా సగం శిక్ష పడే అవకాశం ఉంది. ఇది మరీ బాగుంది. నేనేం చేశానే? మా అత్తకి అండగా నిలబడుతున్నారుగా. అయితే నువ్వుండు గాయత్రి. అక్క చూడక ఇది ఎలా భయపడుతుందో. నేనెందుకు భయపెడతాను చిన్నత్త? చేసేదానికి దక్కి ప్రతిఫలం గురించేగా వివరిస్తున్నాను. వివరించింది చాలు. అది చేయకుండా వెళ్ళు. నేనేం చేశానత్తా? నా దగ్గరకొచ్చి నాతో మాట్లాడింది మీరు. మళ్ళీ నేనేదో అన్నట్టు నా మీద పడతారే? ఇంకేమనలేదా? ఆపండి. నువ్వెందుకు వచ్చావు పెద్ద బాబు? మీ గోల విని వచ్చాను. ఏమైంది? ఏం లేదు పెనిమిటి. వాళ్ళనేమీ అనొద్దు. ఏదో చిన్న మాటొచ్చిందంతే. అంతకు మించి ఏం లేదు పెనిమిటి. ఏయ్, నీకెన్నిసార్లు చెప్పాలి నన్ను అలా పిలవద్దని?